ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశాంత్ కిషోర్ అంచనా ఏమిటి? ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ విజయం కోసం కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. అయితే తాను పనిచేసిన క్లయింట్లపై కూడా ప్రశాంత్ కిషోర్ నిర్మోహమాటంగా చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పనిచేశాడు, జగన్ ఓడిపోతాడు అని ఈసారి ఎన్నికల్లో చెప్తున్నాడు. మమతా బెనర్జీతో పనిచేశాడు. ఐ థింక్ ఇప్పటికీ కూడా ఐపాక్ మమతా బెనర్జీతో పని చేస్తుంది కూడా. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి కూడా ఐపాక్తో పనిచేస్తుంది. కానీ తనకు ఐపాక్తో సంబంధం లేదు అని ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. బట్ అది కారణం ఏదైనా మమతా బెనర్జీ కన్నా కూడా, తృణమూల్ కాంగ్రెస్ కన్నా కూడా ఈసారి బెంగాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్య ఏంటంటే, అదొక రాజకీయ శక్తిగా ఇంకా రూపుదిద్దుకోలేదు అన్నది ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశాంత్ కిషోర్ అంచనా. సో నేను ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా మార్పు చెందింది, ఎందుకు ఈ రకమైన బలహీనమైన రెస్పాన్స్ మాత్రమే ఇవ్వగలుగుతోంది, పబ్లిక్ మొబిలైజేషన్, రేపు ఎన్నికలు గెలవచ్చు, కానీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును పెద్ద ఎత్తున ప్రజా ప్రతిఘటన రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆప్లో వచ్చిన ఒక ట్రాన్సిషన్ అని అందులో ఒక పాయింట్ చెప్పింది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. ఐడియాలజికల్గా బలం పుంజుకోలేదు, ఒక సైద్ధాంతిక శక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగలేదు. ఒక గుడ్ సర్వీస్ ప్రొవైడర్గా, ఒక మంచి పనులు చేయగలిగే సామర్థ్యం ఉందని ప్రజలు భావించే ఒక సంస్థగా మాత్రమే ఉంది. ది ఎగ్జిక్యూటివ్ ఎబిలిటీస్ ఆఫ్ ఆప్ అంటే ఈ పనుల్ని ఆప్ నిర్వహించగలదు అని మాత్రమే ప్రజలు భావిస్తున్నారు. అందుకే ప్రజలు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటేస్తున్నారు. కానీ ఒక పొలిటికల్ ఫోర్స్గా ప్రజలు ఆప్ను గుర్తించడం లేదు. అందుకే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఆ కాంగ్రెస్ కన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఈవెన్ పంజాబ్లో అధికారంలోకి వచ్చిన అక్కడ కూడా బలమైన పార్టీగా ఇన్స్టిట్యూషనలైజ్ కాలేదు అన్నది ప్రశాంత్ కిషోర్ ఆరోపణ. ఐడియాలజికల్గా పార్టీ రూట్ కాలేదు, అలాగే పొలిటికల్గా కూడా ఆర్గనైజేషనల్లీ కూడా ఇన్స్టిట్యూషనలైజ్ కాలేదు. పంజాబ్లో కూడా అటు కాంగ్రెస్ పైన ఇటు అకాలీదళ్ పైన రెండు పార్టీల్లో పైన ప్రజల్లో ఉన్న విరక్తి ఆధారంగా ఆప్ ఎమర్జ్ అవుతూ వచ్చింది. 2014లోనే 4 ఎంపీ సీట్లేమో గెలుచుకున్నట్టుంది. కాలక్రమేణా ఆప్ బలపడుతూ వచ్చింది బికాస్ ఆఫ్ ది డీలెజిటిమైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్. అంటే అటు కాంగ్రెస్ పైన ప్రజలకు నమ్మకం పోయింది, అకాలీల పైన నమ్మకం పోయింది, బీజేపీ బలంగా లేదు. ఆ వాక్యూమ్ ఆప్కు ఉపయోగపడింది, పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఒక మూమెంట్ నుంచి పుట్టిన పార్టీ, ఒక ఐడియాస్ నుంచి పుట్టిన పార్టీ ఒక ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ను అలవర్చుకోలేకపోయింది, సంస్థాగత రూపాన్ని సంతరించుకోలేకపోయింది. ఇన్స్టిట్యూషనలైజ్ ఐడియాలజికల్గా పొలిటికల్గా కాకపోవడమే ఆప్కున్న పెద్ద బలహీనత అని ప్రశాంత్ కిషోర్ వాదన. ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ వాదనతో నేను కూడా దాదాపు అంగీకరిస్తాను. గతంలో కూడా నా వీడియోలో చెప్పాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజికల్ డైల్యూషను, ఇతర రాజకీయ పార్టీలాగానే ఆప్ మారిపోవడం ఒక నాయకుడి చుట్టూ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగకపోవటానికి కారణమైంది. బట్ స్టిల్ దట్ ఐడియా ఈజ్ అట్రాక్టివ్. అంటే ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, సో మంచి రాజకీయాలు ప్రజలు ఇప్పటికీ ఆకాంక్షిస్తున్నారు. కనుక ప్రత్యామ్నాయము కావాలి అనుకున్నప్పుడు ఢిల్లీలో, పంజాబ్లో ఆప్ను గెలిపించారు. గుజరాత్లో, గోవాలో కూడా ఆప్కు గణనీయమైన ఓటింగ్ రావటానికి కారణం. అందువల్ల ఆప్ శక్తి కన్నా ప్రజల్లో ఉండే ఆకాంక్ష వల్ల ఆ మేరకు ఆప్కు ఓట్లు వచ్చాయి. స్టిల్ ఒక రాజకీయ శక్తిగా ఎమర్జ్ కానప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైనా చిన్న ఒడిదుడుకు వస్తే బాగా ఎక్కువ దెబ్బతింటుంది. అంటే బలము సంతగా ఉంటే జడివాన వచ్చినా చెట్టు కింద పడదు. కానీ దాంట్లో స్ట్రెంగ్త్ లేక మనం ఏదైనా సపోర్ట్లు పెట్టామనుకోండి, ఒక్క గాలికి సరిపోతుంది, మంచి గాలితో ఎగిరిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఛాలెంజ్ అది. ఒక పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ కాకపోవడం, ఒక ఐడియాలజికల్ ఫోర్స్గా ఎమర్జ్ కాకపోవడమే ఆప్ ఎదుర్కొంటున్న ప్రధాన పరిమితి, లిమిటేషన్.